వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన ఏర్పాట్లు. జనగణనలోని జాప్యంపై ప్రధాని మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్. ఎన్నికలకు ముందు ఉద్ధవ్ గూటికి చేరిన తానే శివసేన నాయకుడు. మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు రాష్ట్రపతి భవన్లో గౌరవ వందనం. దసరాలోపు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు శంకుస్థాపన. బతుకమ్మ వద్ద డీజే ప్లే చేయడంపై కేసు పెట్టిన హైదరాబాద్ పోలీసులు. నేటితో గాజా యుద్ధానికి ఏడాది. లెబనాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం. జమ్మూ కాశ్మీర్లో రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు సజావుగా, నిష్పక్షపాతంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగేలా అన్ని విధానపరమైన లాంఛనాలు పూర్తయ్యాయని భద్రతను పెంచామని అధికారులు తెలిపారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం 20 జిల్లాలలో కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కూడా పూర్తయింది. ఇది ఈసీ నియమించిన పరిశీలకుల పర్యవేక్షణలో జిల్లా ఎన్నికల అధికారుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందిని టీములుగా వర్గీకరించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్లుగా విభజించి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కేటాయించారు. మన ప్రమేయం లేకుండా పారదర్శకంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా లెక్కింపు ప్రక్రియను నిర్ధారించడానికి సాఫ్ట్వేర్ ద్వారా కౌంటింగ్ స్టాఫ్ ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియను వీడియో రికార్డ్ కూడా తీశారు. గెలుపొందిన అభ్యర్థులు రాజకీయ పార్టీల విజయోత్సవ యాత్ర నిర్వహించే అవకాశం ఉండడంతో భద్రతా ఏర్పాట్లను పెంచారు. అక్టోబర్ 10 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు, అన్ని ఫలితాలు వెలువడే వరకు భద్రతలో ఎలాంటి అలసత్వం ఉండదని అధికారులు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికలు ఇవే కావడంతో ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. జమ్మూ కాశ్మీర్లోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కౌంటింగ్ హాల్లోకి పోటీలో ఉన్న అభ్యర్థులు, అధికృత కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ డ్యూటీలో ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. కౌంటింగ్ హాల్ వెలుపల పబ్లిక్ అడ్రస్ సిస్టంలో ప్రతి రౌండ్ కౌంటింగ్ ద్వారా ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్లను ప్రకటిస్తారు. ఎగ్జిట్ పోల్స్లోనూ ఎన్సీ కాంగ్రెస్ కూటమికి సింహభాగం సీట్లు వస్తాయని, బీజేపీకి 25 సీట్లు వస్తాయని అంచనా వేశారు. జనాభా లెక్కలు తీయడంలో జరుగుతున్న జాప్యంపై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ విమర్శించింది. కులాల గణన ద్వారానే విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధ్యమవుతుందని నొక్కి చెప్పింది. రాజకీయ మార్పు, ఆర్థిక సంక్షోభం మధ్య శ్రీలంక జనగణన నేటి నుంచి తాజాగా ప్రారంభమవుతుందని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ అన్నారు. మరి మన దేశం మాటేమిటి? జనాభా గణన 2021లో జరగాల్సింది, అది జరిగే సూచన ఇంకా లేదు అని జయరాం రమేష్ తన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇప్పటికీ 2011 జనాభా గణనే పరిగణలోకి తీసుకోవడంతో జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 10 కోట్ల మందికి పైగా భారతీయులు ప్రయోజనాలు అందడం లేదని జయరాం రమేష్ వాపోయారు. కాంగ్రెస్తో పాటు ఇతర రాజకీయ పార్టీలు కోరుతున్నట్లుగా జనాభా గణనలోని కులంపై ప్రశ్నలు పొందుపరచడం గురించి ప్రభుత్వ ఆలోచన ఏమిటని ఆయన ప్రశ్నించారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వివరణాత్మక గణన 1951 నుండి ప్రతి 10 ఏళ్లకు జరుగుతుంది. ఇప్పుడు కావాల్సింది ఓబీసీలు, ఇతర కులాల వివరాల గణన అని రమేష్ అన్నారు. కులగణన ద్వారా మాత్రమే విద్యా, ఉద్యోగాలలో అర్థవంతమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధ్యమవుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నొక్కి చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, శివసేన నాయకుడు దిపేష్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరారు. యువసేన ఆఫీస్ బేరర్ అయిన మాజీ కార్పొరేటర్ మహాత్రే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీని వీడి మాజీ సీఎం ఠాక్రే సమక్షంలో ఆదివారం తన మద్దతుదారులతో కలిసి శివసేన యూబీటీలో చేరారు. కళ్యాణ్ డోంబివిలి తానే జిల్లాలో భాగమే. ఈ ప్రాంతం సీఎం షిండే రాజకీయ గడ్డ. ముంబైలోని ఠాక్రే నివాసం మాతోశ్రీలో జరిగిన కార్యక్రమంలో వారందరినీ మాజీ సీఎం శివసేనలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ, ఈరోజు శివసేన చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. డోంబివిలి వాసుల కోసం బలమైన గలంగా మారతాం. రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలు తీసుకురాగల
యువ చైతన్యవంతమైన నాయకులు మహారాష్ట్రకు అవసరం. మహారాష్ట్ర ఎల్లప్పుడూ యువత స్ఫూర్తితో అభివృద్ధి చెందుతుందని ఉద్ధవ్ అన్నారు. విద్య, ఉపాధి, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కేవలం దార్శనికులు మాత్రమే కాకుండా కార్యాచరణను దృష్టిలో ఉంచుకునే నాయకులు కూడా అవసరమని ఆయన అన్నారు. మహారాష్ట్ర భవితవ్యాన్ని రూపొందించడంలో యువత ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని ఠాక్రే తెలిపారు. ఈ సందర్భంగా దీపేష్ మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో పనిచేయడం తన మద్దతుదారులకు గర్వకారణమని అన్నారు. మేము శివసేన ఠాక్రే పార్టీ సిద్ధాంతాన్ని విశ్వసిస్తాము, మరింత చురుగ్గా పనిచేస్తాము. నేను డోంబివిలి గౌరవాన్ని తిరిగి పొందుతానని మీకు హామీ ఇస్తున్నానని ఆయన అన్నారు. 288 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. భారత పర్యటనలో భాగంగా మల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజున్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో భారత అధికారులు ఆయన ఘనస్వాగతం పలికారు. నేడు రాష్ట్రపతి భవన్లో ఆయన గౌరవవందనం స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో విచ్చేసిన ప్రముఖులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. మొయిజు ఇక్కడ రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆయనతో కలిసి రాజ్ఘాట్కు వెళ్లారు. భారత మల్దీవుల సుదీర్ఘ ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఈ పర్యటన మరింత ఊతమిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా మల్దీవుల అధ్యక్షుడు మాట్లాడుతూ, భారత్ మాకు విలువైన భాగస్వామి, స్నేహితుడు. పరస్పర గౌరవం, ప్రయోజనాలపై సంబంధాలు నిర్మించుకుంటాం. భారత్తో మల్దీవులకు బలమైన వ్యూహాత్మక సంబంధాలు కొనసాగుతాయి. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ఆయన చెప్పారు. కాగా జూన్లో జరిగిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి మల్దీవుల అధ్యక్షుడు హాజరైనప్పటికీ భారత్లో అతనికి ఇదే మొదటి ద్వైపాక్షిక పర్యటన. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నిన్న ప్రెసిడెంట్ ముయిజ్ను కలుసుకున్నారు. ప్రధాని మోడీతో ముయిజ్ చర్చలు మన స్నేహపూర్వక సంబంధాలకు కొత్త ప్రేరణ ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తన పర్యటనలో ముయిజు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీతో చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ తెలిపింది. తెలంగాణలో కనీసం 18 నియోజకవర్గాలలో ఈ దసరాలోపు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు శంకుస్థాపన చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టును ప్రకటించిన ఈ పాఠశాలలు కుల, మతాలకు అతీతంగా మానవులందరూ ఒకటే అనే సమగ్ర దృక్పథాన్ని అలవర్చుకుంటాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొడంగల్, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్నగర్, మంతని, పాలేరు, ఖమ్మం, వరంగల్, ఆందోల్, చంద్రాయనగుట్ట, మంచిర్యాల, కొల్లాపూర్, ములుగు, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి, మదిర తదితర ప్రాంతాల్లో పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలోని కమిటీ మిగిలిన నియోజకవర్గాల ప్రక్రియలను పర్యవేక్షిస్తుంది. సచివాలయంలో జరిగిన కర్టెన్ రైజింగ్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఈ స్కూళ్లలో 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంతోనే విద్యాబోధన ఉంటుందని వివరించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించిన బట్టి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ఏడాది భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు 72 కోట్లు మాత్రమే కేటాయించగా అందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 కోట్లు కేటాయించిందని భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి క్యాంపస్లో 4 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఉంటాయి. ఒక్కో క్యాంపస్లో 2,560 మంది విద్యార్థులకు సేవలందించే సామర్థ్యంతో 120 మంది టీచింగ్ స్టాఫ్ ఉంటారని మంత్రి తెలిపారు. ఈ పాఠశాలలు తెలంగాణలో ప్రభుత్వ విద్యాస్థాయిని పెంచుతాయి. తరగతి గదుల్లో డిజిటల్ స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ సెంటర్లు, 5,000 కంటే ఎక్కువ పుస్తకాలతో లైబ్రరీలు, ప్రయోగశాలలు సమకూర్చనున్నామని మంత్రి అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా అనుమతి లేకుండా డీజే మ్యూజిక్ ప్లే చేసిన ఘటనపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అక్టోబర్ 4వ తేదీ రాత్రి కొంపల్లిలోని చంద్రారెడ్డి గార్డెన్లో చోటు చేసుకుంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం అతను మరొక అధికారితో కలిసి బ్లూ కోల్డ్ డ్యూటీలో ఉన్నప్పుడు రాత్రి 10 గంటల సమయంలో బిగ్గరగా డీజే సంగీతం వస్తుంది. పర్యదా కార్తిక్ అనే ఈవెంట్ మేనేజర్ సంగీతాన్ని ప్లే చేయడానికి అవసరమైన అనుమతి లేదని పోలీసు విచారణలో అంగీకరించాడు. డీజే మ్యూజిక్ను వెంటనే ఆపేయాలని పోలీసులు ఈవెంట్ నిర్వాహకులను ఆదేశించారు. అయితే అధికారులు సభా వేదిక నుంచి వెళ్లిపోవడంతో ఆదేశాలను ధిక్కరించి మళ్లీ సంగీతాన్ని మొదలుపెట్టారు. ఫలితంగా పబ్లిక్ సర్వెంట్లు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు సంబంధించిన బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 223 కింద ఈవెంట్ మేనేజర్పై కేసు పెట్టారు. పోలీసుల అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం నిషేధమని గుర్తు చేస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాలు, వేదికలలో లౌడ్ స్పీకర్ వినియోగానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ నిబంధనలు ఈ నోట్లో పేర్కొన్నారు. గాజా యుద్ధానికి నేటితో ఏడాది పూర్తవుతున్న వేళ ఇజ్రాయెల్ లెబనాన్పై భూతల దాడులకు శ్రీకారం చుట్టింది. తన ప్రత్యర్థులపై దాడుల తీవ్రతను అమాంతం పెంచింది.
ఇటు హమాస్ అటు హెజ్బుల్లాపై ఏకకాలంలో బాంబుల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా లెబనాన్ రాజధాని బీరూట్ బాంబుల మోతలతో దద్దరిల్లిపోతుంది. హెజ్బుల్లా రాజకీయ సైనిక కేంద్రాల లక్ష్యంగా ఈ వైమానిక దాడులకు ఇజ్రాయెల్ పాల్పడుతుంది. తాజాగా ఇజ్రాయెల్ దాడులు దక్షిణ బీరూట్ను తాకాయి. హెజ్బుల్లాకు పట్టున్న దాయియా ప్రాంతం పైనైతే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఆగకుండా బాంబులు వేస్తూనే ఉన్నాయి. బీరూట్ శివారు ప్రాంతాలపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో శనివారం రాత్రి జరిపినవే అత్యంత దారుణమైనవని లెబనాన్లో విధులు నిర్వహిస్తున్న పలువురు పాత్రికేయులు పేర్కొన్నారు. 24 గంటల్లో 25 మంది మృతి చెందారని, 127 మందికి పైగా గాయాల పాలయ్యారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవంక హిజ్బుల్లా రాకెట్లు ఇజ్రాయెల్లోని హైఫా టిబెటేరియస్ను తాకాయి. ఫలితంగా 10 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్లోని బిర్షేబాలో ఒకరు మృతి చెందారని అనుమానాస్పద కాల్పుల తర్వాత మీడియా నివేదించింది. లెబనాన్ ప్రభుత్వ జాతీయ వార్తా సంస్థ ప్రకారం పశ్చిమ బెకా వ్యాలీలోని కలియా పట్టణంలోని ఒక ఇంటిపై యుద్ధ విమానాలు బాంబు దాడి చేశాయి. ఈ దాడిలో 2 వ్యక్తులు మరణించారని పేర్కొంది. మరోవైపు దక్షిణ ఇజ్రాయెల్లోని బీరు బస్ స్టేషన్ దగ్గర ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఓ మహిళా పోలీసు అధికారి మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన ఉగ్రవాదిని సంఘటన స్థలంలోనే ఐడిఎఫ్ సైనికులు హతమార్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.